హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మా వాడికి ఇష్టమైన మా చిన్ని కన్నయ్యకి ఇష్టమైన పప్పు కూర వండానండి. మామూలుగా అయితే పప్పు మనం వాష్ చేసేసి డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసి విజిల్స్ రానిచ్చేస్తాం కదా. కానీ ఈ మధ్య మాత్రం చాలామంది ఆ పప్పు తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటున్నారండి. ఒక్క పప్పే కాదు, పచ్చిమిరపకాయ చింతపండు పులుపుతో కూడా ప్రాబ్లం ఉంది. అలా కాకుండా పప్పుని దోరగా వేయించి చక్కగా 3 టైమ్స్ వాష్ చేసేసి ఒక 10 మినిట్స్ నానబెట్టేసి మనకు కావాల్సిన పదార్థాలు కలిపేసుకుని 3 విజిల్స్ రానిచ్చేస్తే పప్పు వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పారండి. అందువల్ల నేనేం చేస్తానంటే లాస్ట్ టైం నుంచి 3 or 4 టైమ్స్ నుంచి కూడా పప్పుని చక్కగా దోరగా ఫ్రై చేస్తున్నానండి. ఫుల్ కలర్ రాకూడదనమాట, దానిలో పచ్చిదనం అంతా పోవాలి. పోయేదాకా ఫ్రై చేసుకొని మంచి వాసన వస్తుందనమాట. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత ఆ వేడి మీద ఉన్నప్పుడే వాటర్ పోసేసుకొని నానబెట్టేసేసి ఒక 10 మినిట్స్ నానబెట్టేసి 3 టైమ్స్ వాష్ చేసుకుని దానిలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చండి. చూసారా, ఇక కుక్కర్లోనే నేను ఫ్రై చేశాను. ఇలా వాటర్ పోసి నానబెట్టేసాను అనమాట. 3 టైమ్స్ వాష్ చేసేసి దానిలో మా వాడు టమాటో వేయమన్నాడు, అందువల్ల నేను వేసానండి. మెంతికూర కూడా రెడీగా ఉంది. సరే రేపు ఉండొచ్చులని చెప్పి నేను ఆపేసాను. చక్కగా ఇది చూసారా, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కావాల్సిన కారము, సాల్ట్ వేసేసానండి. దీనిలోనే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసి నేను కుక్కర్ విజిల్స్ పెట్టేశాను. ఒక 3 విజిల్స్ రానిచ్చేస్తానండి. అప్పుడు కొంచెం కావాలనుకుంటే పులుపు వేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ వేసుకోవచ్చు. విజిల్స్ వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత లాస్ట్లో ఏం చేశానంటే మైక్రోగ్రీన్స్ లాగా కొత్తిమీర చాప్ చేసి వేసానండి. సాల్ట్ మనం ఇప్పుడు చూసుకుంటాం కదా, ఇలా చూసుకున్న తర్వాత ఏం చేస్తానంటే పోపుకి రెడీ పెట్టుకుంటాం కదా, పోపుకి ఎప్పుడు రెడీ చేసుకుని మధ్యలో మా వాడికి టైం అయిపోతుందని దోశకి రెడీ చేస్తున్నానండి. ఈలోగా అమ్మ కాకరకాయ ఫ్రై అడిగింది. మా గార్డెన్లో వచ్చినాయి కదా కాకరకాయ, దానిలో బెల్లం వేసి వండమని చెప్పింది అనమాట. కాకరకాయ ఏం చేశానంటే కొంచెం సాల్ట్ వేసి పిసిగేసి ఇలాగా వేసేసానండి బాండీలో. అది వేగుతూ ఉందన్నమాట. ఇంకొక వైపు మా వాడికి కాలేజ్ టైం అవుతుంది కదా, వాడికి దోశ రెడీ చేసేసానమాట. ఈలోగా ఇంకా పోపుకి కావాల్సిన సామాను అన్నీ వేసుకుంటాం కదా. పోపులో మాత్రం కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుని కొంచెం కారం వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి. ఇంగు ఉంటే కనుక ఇంకోటి కూడా వేయండి, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇంకా. అండ్ ఫైనల్లీ పప్పు రెడీ అయిపోయిందండి. ఇంకా మా వాడు దోశల్లో కూడా ఒక్కోసారి పప్పు కూర తింటాడు. చూసారా, పప్పు కూర మరి నేనైతే ఇలాగే చేస్తాను, అందుకని మా వాడు ఇంకా ఇష్టంగా తింటాడు. ఇక దాన్ని పక్కన పెట్టేసి క్యారేజ్ ప్రిపేర్ చేసి దోశలు రెడీ చేశానండి. ఆ పక్కన చూసారా ములగాకు కారపొడి, మా గార్డెన్లో పీకిఎం ములగ చెట్లు ఉన్నాయని చెప్పాను కదా, ఆ ఆకు తీసుకొచ్చి నేను వాష్ చేసేసి కారపొడి కొట్టానండి. అప్పటి నుంచి ఇంకా దోశల్లోకి అదే తింటున్నాడు. డైలీ దోశలే తింటాడండి. ఇంక మా వాడు ఇడ్లీ వేస్తుంటే మాత్రం అస్సలు వద్దంటున్నాడు. నేను దోశలు కూడా కొంచెం సాఫ్ట్గా చేస్తున్నాను కదా పిండి, అదే మెత్తడ్ రైస్తో చేస్తున్నాను అనమాట. ఇదండి నేను సరదాగా చేసే వంట వీడియో. మరి మీకు నచ్చిందా?